గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నెలల తరబడి థియేటర్లని ఖాళీగా వదిలేస్తున్న టాలీవుడ్ స్టార్స్ ఒకే డేట్ కి ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మేజర్ సీజన్ ని కూడా లైట్ తీసుకుని ఏరి కోరి పోటీకి సై అంటున్నారు. అప్కమింగ్ లిస్ట్ లో ఇలాంటి క్రేజీ క్లాష్ ఒకటి టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఇందుకే ఏంటా మూవీస్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా తన మాస్ ఇమేజ్ను పక్కన పెట్టి రవితేజ చేస్తున్న సరికొత్త ప్రయోగం ఇరుముడి. శివ నిర్మాణ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. ఈ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ గ్లిమ్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇదే ఆగస్టు 21వ తేదీన నేచురల్ స్టార్ నాని కూడా తన పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పుడో ప్రకటించారు. భారీ బడ్జెట్ తో తన రేంజ్ ను పుష్ చేస్తూ నాని చేస్తున్న ఈ సినిమాతో నేషనల్ లెవెల్లో జెండా పాతాలని కష్టపడుతున్నారు నేచురల్ స్టార్. ఒకే రోజున రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలోకి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సందడికి లోటుండదు. కానీ కలెక్షన్లు డివైడ్ అయ్యే రిస్క్ ఉంది. ఇరుముడి సడన్ గా అదే డేట్ కు లాక్ అవ్వడంతో ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చ జరుగుతోంది. రవితేజ రిస్క్ చేసి క్లాష్ కు రెడీ అవుతున్నారా, లేక ది ప్యారడైజ్ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఇరుముడి ఎంట్రీతో ఇప్పుడు నాని ది ప్యారడైజ్ మూవీ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న రూమర్స్ గట్టిగా ఊపందుకున్నాయి. మార్చిలో రిలీజ్ కావాల్సిన ది ప్యారడైజ్ ఇప్పటికే ఆలస్యమైంది. షూటింగ్స్ డిలేస్, రీషూట్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇరుముడితో నానికి క్లాష్ ఉంటుందా, లేక డేట్ మారుతుందా అన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ క్లారిటీ రాదు. కెరియర్ స్టార్టింగ్ నుంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే చేస్తున్న సాయి పల్లవికి ఇంతవరకు యాక్షన్ మూవీ చేసే ఛాన్స్ అయితే రాలేదు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ మూవీ చేసినా అవి కూడా ఎమోషనల్ డ్రామాలే కావడంతో పక్కా మాస్ యాక్షన్ రోల్లో ఇంతవరకు కనిపించలేదు. అయితే అప్కమింగ్ మూవీలో ఆ లోటు తీర్చేయబోతున్నారట ఈ బ్యూటీ. నేచురల్ యాక్టింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు స్టైల్ మారుస్తున్నారు. ఇన్నాళ్లు ఇంటెన్స్ యాక్టింగ్, సూపర్ డాన్స్ తో అలరించిన ఈ బ్యూటీ నెక్స్ట్ మూవీలో మరో టాలెంట్ చూపించబోతున్నారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా మాస్ యాక్షన్ రోల్లో కనిపించబోతున్నారు ఈ బ్యూటీ. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి ధనుష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నారట. ధనుష్ తో పాటు యాక్షన్ సీన్స్ లో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ క్యారెక్టర్స్ మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఫస్ట్ టైం యాక్షన్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో D55 మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు సాయి పల్లవి. ఆకలి మీదున్న పులికి కాస్త ఎరవేసి ఊరించినట్లు టీజర్తో ఫ్యాన్స్కి కిక్కిచ్చిన డ్రాగన్ టీమ్ ఇప్పుడు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. నెక్స్ట్ అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తారక్ అభిమానులకి ఇప్పట్లో ఎలాంటి ట్రీట్ ఉండదని తేల్చేసింది. ప్రమోషన్స్ విషయంలో అసలు డ్రాగన్ టీమ్ ప్లాన్ ఏంటి? ఫ్యాన్స్ ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి? దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ప్రశాంత్ నీల్ మూవీపై ఫోకస్ పెట్టారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి ట్రెమెండరస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, తారక్ మాస్ స్వాగ్ చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ నెక్స్ట్ అప్డేట్ కోసం ఇప్పట్లో ఆశలు పెట్టుకోవద్దన్న హింట్ ఇస్తోంది మూవీ టీం. సినిమా మీద హైప్ ని ఇప్పుడే పీక్స్ కి తీసుకువెళ్లకుండా పక్కా స్ట్రాటజీతో అడుగులు వేస్తోంది. డ్రాగన్ నెక్స్ట్ అప్డేట్ కోసం డిసెంబర్ వరకు ఆగాల్సిందే అంటున్నారు మేకర్స్. డిసెంబర్లో ఎన్టీఆర్ సెకండ్ లుక్ ని గ్రాండ్ గా రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సెకండ్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచే సినిమాకి సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసేలా మూవీ టీం పక్కా స్కెచ్ గీస్తోంది. అప్పటి వరకు ఈ సైలెంట్ వాతావరణాన్ని భరించటం తారక్ ఫ్యాన్స్ కి కొంచెం కష్టమే అయినా డిసెంబర్లో ఇవ్వబోయే ట్రీట్ వెయిటింగ్ కి వర్తే అంటున్నారు. ఈ సినిమాలో తారక్ సరసన టాలెంటెడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. KGF, సలార్ చిత్రాల్లో తన మ్యూజిక్ తో గూస్ బంప్స్ తెప్పించిన రవి బస్రూర్ డ్రాగన్ కి కూడా తనదైన బీజిఎంతో థియేటర్లని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సీనియర్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం అయిపోయిన ఈ రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రావడం అంటే మామూలు విషయం కాదు. కానీ టాలీవుడ్లో ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఇదే రేంజ్ ప్లానింగ్తో దూసుకుపోతున్నారు. అసలు వెంకీ సూపర్ స్పీడ్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? గ్యాప్ లేకుండా ఆయన బాక్స్ ఆఫీస్ పై డబల్ ఇంపాక్ట్ చూపించబోతున్నారా?
టాలీవుడ్ సీనియర్ స్టార్ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఆదర్శ కుటుంబం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాయి. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి రెడీ అవుతోంది మూవీ టీం. ఈ ఇయర్ అక్టోబర్ లో ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురావాలన్నది మేకర్స్ టార్గెట్. ఆదర్శ కుటుంబం తర్వాత వెంకటేష్ లైనప్ లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి సినిమా. ఇప్పటికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేయడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో వెంకీ బిజీగా ఉండటంతో అనిల్ సినిమా ఆలస్యమవుతుందేమో అన్న డౌట్స్ కొద్ది రోజులుగా వినిపించాయి. 2 సినిమాల రిలీజ్ విషయంలో విక్టరీ హీరో పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఆదర్శ కుటుంబం రిలీజ్ కన్నా ముందే అనిల్ రావిపూడి సినిమాని ట్రాక్ పైకి తీసుకురానున్నారు. ఎక్కడా బ్రేక్ లేకుండా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి 2027 సంక్రాంతి బరిలో ఆ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్లో వెంకీ అనిల్ కాంబోకి తిరుగులేని రికార్డు ఉంది. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలోనే దించేందుకు ఫిక్స్ అయ్యారు. షార్ట్ గ్యాప్ లోనే 2 పెద్ద సినిమాలతో బాక్సాఫీస్ ని టార్గెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ డబుల్ ట్రీట్ వార్తలతో వెంకీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. దసరా బరిలో ఆదర్శ కుటుంబంతో సందడి చేసిన వెంటనే సంక్రాంతికి అనిల్ సినిమాతో మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మెగా ప్రాజెక్ట్స్ లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సెన్సేషనే. అందులోనూ హీరోయిన్స్ కి సంబంధించిన అప్డేట్ అయితే మరింతగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీలో ఇలాంటి సడన్ చేంజే జరిగిందన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ మెగా క్యాంప్ నుంచి అవుట్ అయిన బ్యూటీ ఎవరు, ఇన్ అయిన భామ ఎవరు, ఈ స్టోరీలో చూద్దాం. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి షార్ట్ గ్యాప్ తర్వాత కొత్త సినిమా స్టార్ట్ చేశారు. గతంలో తనకి వాల్తేరు వీరే లాంటి హిట్ సినిమా ఇచ్చిన బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ అయింది. ఈ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రచితా రామ్ నటిస్తున్నారు. రీసెంట్ గా కూలీ సినిమాతో నెగిటివ్ రోల్లో అద్దరుగొట్టిన రచిత ఇప్పుడు మెగా మూవీలో ఛాన్స్ కొట్టేశారు. ఈ క్యారెక్టర్ ని ముందు హనీ రోజ్ కి ఆఫర్ చేసింది మెగా 158 టీం. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ ప్లేస్ లో రచితా రామ్ ని తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు బాబీ. ఈ సినిమాలో చిరు కూతురి పాత్రలో అనస్వర రాజన్ నటిస్తున్నారు. ప్రెజెంట్ పొల్లాచిలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన విజువల్ వండర్ కల్కి 2898 AD ఈ మూవీ టీం పార్ట్ 2 తో గ్లోబల్ రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతోంది. ఫస్ట్ పార్ట్ ని మించిపోయేలా సీక్వెల్ ని డిజైన్ చేస్తున్నారు దర్శకుడు నాగశ్విన్. అసలు ఈ సీక్వెల్ షూటింగ్ ప్లాన్స్ ఏంటి? ఈ సినిమాలో ఉండబోయే సరికొత్త ప్రపంచం సంగతేంటి? కమల్, అమితాబ్ల ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతోంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు నాగి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో రూపొందుతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కల్కి 2. పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ వసూళ్ల రికార్డులని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2 ని మరింత భారీగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు డైరెక్టర్. తాజాగా నాగి నిర్మాతగా వ్యవహరిస్తూ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో రూపొందిన సింగ్ గీతం మూవీ జూన్ 11న రిలీజ్ అవుతోంది. ఈ ప్రమోషన్స్ లోనే కల్కి సీక్వెల్ పై అద్దరిపోయే అప్డేట్ రివీల్ చేశారు. కల్కి 2 కోసం మేకర్స్ పక్కా స్కెచ్ తో భారీ ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ తో పాటే దాదాపు 20 నుంచి 25 రోజుల పార్ట్ 2 షూటింగ్ ని పూర్తి చేసినట్లు నాగశ్విన్ గతంలోనే హింట్ ఇచ్చారు. ప్రభాస్ కూడా రీసెంట్ గా కొన్ని రోజులు షూట్ లో పాల్గొన్నారు. ఇక మిగిలిన షూట్ అంతా జులై నుంచి ప్రారంభం కాబోయే లాంగ్ అండ్ కంటిన్యూస్ స్కెడ్యూల్లో నాన్ స్టాప్ గా కంప్లీట్ చేయబోతున్నారు. కల్కి 2లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ సినిమా లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మధ్య వచ్చే మైండ్ బ్లోయింగ్ ఫేస్ ఆఫ్ సీన్స్ సెకండ్ పార్ట్ కే హైలైట్ గా నిలవబోతున్నాయట. సుప్రీం ఆస్కిన్ గా కమల్ హాసన్ విశ్వరూపం, అశ్వత్థామగా అమితాబ్ పోరాటం థియేటర్లో విజువల్ ట్రీట్ గా ఉండబోతున్నాయని నాగశ్విన్ ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. మొదటి పార్ట్ సాధించిన సక్సెస్ తో బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కల్కి 2ని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ లో సరికొత్త 4 ప్రపంచాన్ని ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నారు. కాంప్లెక్స్ సంబల, కాశీతో పాటు ఈ కొత్త ప్రపంచం చుట్టూ తిరిగే కథ, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో వెండి తెర మీద నయా విజువల్ వండర్ ని ఆవిష్కరించబోతోందన్న అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.